అందరికీ నమస్తే అండి. విజయవాడలో ఒక 30% ప్రాంతాన్ని దాదాపుగా వరద ముంచెత్తి 5 రోజులు పూర్తయింది. దాదాపుగా 5 రోజుల నుంచి కూడా వాళ్ళందరూ వరదల్లోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అక్కడ మురుగునీరు ప్రవహిస్తోంది, దుర్వాసన వస్తుంది. ఇళ్ళల్లోకి మురుగునీరు వెళ్ళి బయటకు వచ్చింది. ఇల్లంతా శుద్ధి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇల్లే శుద్ధి చేసుకోవాలా, ఒళ్ళు శుద్ధి చేసుకోవాలా, బట్టలు లేవు, బియ్యం లేవు, నిత్యావసరాలు లేవు, ఏమీ లేవు. కట్టుబట్టలతో 4-5 రోజుల నుంచి అలా ఉన్నారు. ఒకవైపు ఇల్లు దుర్వాసన, బయటకు వస్తే వీధి దుర్వాసన, వాళ్ళ ఒంటి మీద కూడా దుర్వాసన, స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. సో చివరికి ప్రభుత్వం చేయాల్సినంత చేస్తుంది, అక్కడక్కడ ఫెయిల్ అవుతుంది, చివరి వరకు వెళ్ళట్లేదు అని అంటున్నారు. సో కానీ చేయాల్సినంత ప్రయత్నం చేస్తున్నారు. బయట కూడా ఎన్జిఓ సంస్థలు, రకరకాల దాతలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నిత్యావసర సరుకులు ఇంటింటికి కూడా ఇస్తారు. నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి కూడా ఒక సంచి ఇస్తారంట. అలాగే కూరగాయలు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఎక్కువ రేటుకి కాకుండా ఏదైనా సరే కిలో 10 రూపాయలకి మాత్రమే అందేలాగా కూరగాయలు స్టాల్స్ కూడా ఇవాళ నుంచి ఏర్పాటు చేస్తున్నారంట, ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ. అలాగే వాళ్ళకి ఇల్లు క్లీన్ చేయించడం, సో వాళ్ళకి ఉపాధి కల్పించడం, వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ఉపాధి కల్పించాలి. అలాగే వరదల్లో మునిగిపోయిన వాహనాలకు బీమా సౌకర్యం కల్పించడం, అలాగే వాళ్ళు ఏమైనా అప్పుల్లో ఉంటే, ఈఎంఐల్లో ఉంటే కొన్నాళ్ళు ఈఎంఐ దూరంగా ఉంచడం, ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని కొన్నాళ్ళు దూరంగా ఒక 2 నెలల పాటు ఈఎంఐ ఒత్తిడి లేకుండా చేయడం, ఇలా దీనికి సంబంధించిన పర్యవేక్షణ అంతా కూడా ప్రభుత్వం చేపట్టింది. సో సాధారణంగా వరద ముగిసిన తర్వాత అర్జెంటుగా చేయాల్సిన ఇవన్నీ కూడా. దీంతోపాటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎంత ఇచ్చినా సరే అక్కడ బాధితులు 100 మంది ఉంటే 100 మందిలో ఒక 40-50 మందికే సంతృప్తి ఉంటుంది. సో మోర్ దాన్ 50% సాటిస్ఫై ఉండదు, అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ వేదన అటువంటిది. కాబట్టి ఇవ్వాలి అంటే ఎంతైనా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అందుకే నేను నిన్న వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ఏం కావాలనేది చూశాను. వాళ్ళు ఏంటి బట్టలు అడుగుతున్నారు, దుప్పట్లు అడుగుతున్నారు, కూరగాయలు ప్లస్ బియ్యం ఇవన్నీ అడుగుతున్నారు. సో మన ఛానల్ ద్వారా మనం సాధ్యమైనంత ఒక 1000 దుప్పట్లు తీసుకున్నాను. నేను మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన అమౌంట్ నేను కొంత కలుపుకొని 1000 దుప్పట్లు తీసుకున్నాను. అలాగే ఇంటింటికి కూడా ఒక 500 ఇళ్ళకి ఒక్కొక్క ఇంటికి 5 కేజీలు బియ్యం లెక్క, అలాగే కూరగాయలు ఇచ్చేలాగా, దుస్తులు చిన్నపిల్లలకి బట్టలు కూడా ఒక 100 జతలు తీసుకున్నాను అనమాట. అవి కూడా ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఇంట్లో ఎవరింట్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి. అలా మీరు కూడా వీలైతే ప్రభుత్వం సాయం మీదో లేదంటే దాతల సాయం మీద వదిలేయకుంటే ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్ళి ఇవ్వండి. ఎవరికి వీలైతే వాళ్ళు. విజయవాడ దగ్గరలో ఉన్నోళ్ళు మీ ఇళ్ళలో చీరలు ఏమైనా ఉంటే చీరలు కూడా ఇవ్వండి వీలైతే. బట్టలు ఉంటే బట్టలు ఇవ్వండి, దుప్పట్లు ఉంటే దుప్పట్లు ఇవ్వండి, లేదా కొత్తవి కొనేసి ఇవ్వండి. సో వీలైతే వీలైనంత సాయం చేయడం మంచిదన్నమాట. సో ప్రభుత్వం అయితే ఇవాళ నుంచి జస్ట్ ఊపందుకుంది. ఈ రోజు నుంచే ప్రభుత్వం ఆల్రెడీ నిన్న సాయంత్రమే ఒక 500 వెహికల్స్ తెప్పించారు, నిత్యావసర సరుకులు దానిలో పెట్టారు. అవి ఈ రోజు నుంచి పంపిణీ స్టార్ట్ అవుతుంది. పంపిణీ చేయాలంటే ఈరోజు సింగనగర్లోకి మళ్ళీ వరద వచ్చిందంట. ఆ బుడమేర మళ్ళీ పొంగి బుడమేరకు 3 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ 3 చోట్ల గండ్లలో 2 పూడ్చారు, 3వ గండి పూడ్చడం కష్టమవుతుంది. కాబట్టి అది ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంకొక వారం నుంచి 10 రోజుల పాటు ఆ ఏరియాలో కష్టం ఉంటుంది, జనజీవనం సాధారణ పరిస్థితికి రాదు. సో ఈ వారం 10 రోజుల పాటు మనకు అవకాశం ఉంది. మనం ఏం చేయాలన్నా చేయొచ్చు, ఎంత సాయం చేయాలన్నా చేయొచ్చు. వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి, తోచిన సాయం చేయండి.